కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో టీడీపీలోకి భారీగా చేరికలు నిర్వహించారు. ఎమ్మిగనూరు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బివి జయనాగేశ్వరరెడ్డి స్వగృహం నందు 19వ వార్డుకు చెందిన బి యాపిల్లయ్య వారి అనుచరులతో టీడీపీలోకి చేరారు. ప్రజల సమస్యలను పరిష్కరించడంలో వైసీపీ ప్రభుత్వం విఫలమైందని, టీడీపీ అధికారంలోకి వస్తేనే ప్రజా సమస్యలు తీరుతాయని బివి జయనాగేశ్వరరెడ్డి వ్యాఖ్యానించారు. తెలుగుదేశం పార్టీ జరగబోయే ఎన్నికలలో అధికారంలోకి వస్తుందని, ప్రజల సమస్యలను పరిష్కరించే ఏకైక పార్టీ టీడీపీ అని పేర్కొన్నారు. వైసీపీ ప్రభుత్వ పాలనలో ప్రజలు విసిగిపోయారని, అభివృద్ధి సంక్షేమం కోసం టీడీపీ వైపు చూస్తున్నారని అన్నారు. అలాగే జరగబోయే ఎన్నికలలో సైకిల్ గుర్తుకు ఓటు వేసి తెలుగుదేశం పార్టీని గెలిపించాలని బివి జయనాగేశ్వరరెడ్డి కోరారు. తెలుగుదేశం పార్టీ అనేది ప్రజలు విశ్వసిస్తున్నటువంటి నిజం. ఈరోజు కేవలం బీసీ మంత్రంతో గొంతులోంచి వచ్చేటువంటి ప్రేమని తెలుగుదేశం పార్టీ గుండెల్లోంచి వచ్చేటువంటి ప్రేమకు తేడా ఏమనేది ఈరోజు ఇక్కడ చేరినటువంటి బీసీ సోదర సోదరి మండలి అదే రకంగా వాల్మీకి యాపిల్లయ్య గారితో నిరూపణైంది. ఏదైతే ఎన్నో సంక్షేమ పథకాలతో ప్రతి ఒక్కరిని ఈరోజు 5 సంవత్సరాలు 130 సార్లు బట్టలు నొక్కాలని చెప్పే జగన్మోహన్ రెడ్డి గారు, నేను ఒకటే చెప్తున్నా, పార్టీకి ముఖ్యంగా మీరు నొక్కిన 130 సార్లు బట్టని కాదు, పేదల పీకలను